హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ప్రసాదం రెసిపీని చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎర్ర గోధుమ రవ్వతో సింపుల్గా క్విక్గా చేసుకునే ప్రసాదం అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ పండగలప్పుడు త్వరగా అయిపోయే ప్రసాదం కూడా. సో మరి లేట్ చేయకుండా ఎర్ర గోధుమ రవ్వతో ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక చిన్న కప్ తీసుకుని కప్ నిండుగా ఎర్ర గోధుమ రవ్వని తీసుకుని యాడ్ చేసుకోవాలి. గోధుమ రవ్వలో మనకి సూపర్ మార్కెట్స్లో రెండు రకాలుగా కనిపిస్తుందండి. ఒకటేమో మనకి లైట్గా ఎల్లోయిష్ కలర్ ఉంటుంది, ఒకటేమో గోల్డెన్ కలర్లో ఉంటుందన్నమాట. సో నేను యూస్ చేసేది ఎర్ర గోధుమ రవ్వ అనమాట, ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఎర్ర గోధుమ రవ్వతో మనం ప్రసాదం చేసినట్లయితే అన్నవరం ప్రసాదం టేస్ట్ వస్తుందన్నమాట. ఈ రవ్వని నెయ్యి ఏమీ వేయకుండానే డ్రైగా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి. కనీసం 10 లేదా 15 నిమిషాల పాటు నిదానంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి లైట్గా డ్రై ఫ్రూట్స్ని వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువ వేగాల్సిన పని లేదండి. లైట్గా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి 4 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత పొంగొచ్చేంత వరకు కూడా మరిగించండి. ఇలా పొంగులు వస్తున్నప్పుడు ఇందులోకి మనం డ్రైగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న రవ్వని వేసేసేయండి. రవ్వ వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేయండి. కలుపుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించండి. రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేయండి. మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా తురుముకున్న బెల్లం, 1/2 కప్పు దాకా పంచదార వేయండి. ఇలా బెల్లం పంచదార వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మీరు కావాలంటే ఓన్లీ పంచదార వాడుకోవచ్చు లేదా ఓన్లీ బెల్లమైనా వాడుకోవచ్చు. ఈ బెల్లం ఇంకా పంచదార కరిగేంత వరకు కూడా కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. అలాగే మీ దగ్గర కనుక పచ్చకర్పూరం ఉంటే ఒక చిటికెడు వేసుకోండి. గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేయండి. తర్వాత ఇందులో దింపే ముందు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి మిక్స్ చేసేసుకుని పక్కకు దించేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం ప్రసాదాన్ని దించేసుకోవాలండి. దగ్గరికి అయిపోయిందంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడిపోతుంది అనమాట. ఈ కొలతల్లో ఈ ప్రాసెస్లో కనుక ప్రసాదం చేస్తే అన్నవరం ప్రసాదం టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. అండ్ చల్లారిన తర్వాత కూడా మీకు ప్రసాదం అనేది అస్సలు చిక్కపడదు, గట్టిపడదు, నోట్లో వెన్నెల కరిగిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఈ ప్రసాదాన్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో, మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.